పట్టుకోరా. ఎక్కడున్నాడో చూడండి, రావండి, పట్టుకోండి. అక్క ఎక్కడున్నారు? ఎటు వెళ్తే దొరికిపోతాం. ఎటు నుంచి వెళ్ళిపో. ఎప్పుడు నన్నే అవుట్ చేసావురా, అక్కని మాత్రం అవుటే చేయవు. అక్కడ ఏయ్, లేరా. ముందు పద. తప్పుకో మామ. ఉండు బాబా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆగండి రా. నిన్న వీని ఒక్కని చేసి అందరు కొట్టారు. వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే కొట్టకుండా ఊరుకుంటారా? అందుకే వాళ్ళు మేము తేల్చుకోవడానికి తప్పకుండా వదిలేశారు, సంతోషించు. అయినా వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి తెలుసుకుని కదరా ప్రేమించాల్సింది. అయినా వీడిలో తప్పు పెట్టుకుని వాళ్ళనంటావేంట్రా? అయినా నీకు చెప్పిన అర్థం కాదు, ఇప్పుడు వదిలేవాడిని. ఎందుకు వదలాలి నాన్న? వాళ్ళకి ఓట్లు వేయడానికి మనం కావాలి, వాళ్ళ పొలాల్లో పనులు చేయడానికి కూలీలు కావాలి, వాళ్ళు పుట్టినా సచ్చినా సంబరాలు చేసుకోవడం మనం కావాలి, వాళ్ళు తినే ప్రతి వస్తువును మన లాంటి పేదోడు తాకినప్పుడే వాళ్ళకి చేరుతుంది నాన్న. అలాంటప్పుడు ఎందుకు వదలాలి నాన్న? ప్రేమిస్తే తప్పేంటి? ఇలా కుట్టడం ఏంటి నాన్న? అయినా నీకు చెప్పిన అర్థం కాదు, వదలరా వాడిని. చూడు కృష్ణ, వాళ్ళతో పోరాడే స్తోమత అధికారం రెండూ లేవురా మాకు. మీ నాన్న నిన్నెంత కష్టపడి చదివించాడో. ఇప్పటికైనా నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా. కావాలంటే మనోళ్ళనే ఎవరినో ఒకరిని ప్రేమించు, మేము దగ్గరుండి పెళ్లి చేస్తావురా. అవును, వెళ్ళండిరా, వెళ్ళి వాడికి చెప్పండి, అర్థమయ్యేది చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. అరే మామ, ఫీల్ అవ్వకరా. రే మామ, ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఏదో ఒకటి చేయాలరా వాళ్ళను. కరెక్టే రా, ఈ విషయం మీ నాన్నకు తెలిసి ఊరుకుంటారా? రే, మీ నాన్న వస్తున్నారా? దిగులు పడ మాకు, వాడే మారతాడులే. సరే నువ్వు వెళ్ళు. ఒరేయ్, వీడితో తిరిగి చెడిపోతున్నారా, వెళ్ళి బ్రతకడం నేర్చుకోండిరా. ఏ తండ్రైనా ఇలా చెప్తారా? ఒరేయ్ కృష్ణ, ఇంటర్ పాస్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? కాలేజ్ చేరవా? వీడితో చేరితే దేనికి పనికి రాకుండా పోతావు నువ్వు కూడా. శివాలేని కాలేజ్ ఒక కాలేజా? ఎప్పుడైతే శివ కెమిస్ట్రీ పాస్ అవుతాడో అప్పుడే మేమిద్దరం కాలేజ్కి వెళ్తాం. వాడు 10 సార్లు కెమిస్ట్రీ రాసినా పాస్ అవడు. నువ్వు ఈ జన్మకు కాలేజీలో జాయిన్ అవ్వు. మీ బతుకులు జడ. ఇది ఆయన ఒపీనియనా శాపమా? పోనీలే మా మామికి. మామ, అవన్నీ మనకి ఎందుకు గానీ నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. అందరూ దగ్గరికి రండి రా, ఇలా చేతులు పట్టుకోండి. మనకి ఎన్ని బాధలు వచ్చినా, అంతమంది మనల్ని చీతు అని కాదన్నా, అన్న వాళ్ళు ఏమన్నా, చివరికి వాళ్ళు ఏమైనా, మనం ప్రేమించే పెళ్లి చేసుకుంటామని ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం. శివ, ఏమైంది నాన్న? అందరి ముందు కొట్టిండమ్మా. పోన్లే నాన్న, కొట్టింది నీ మంచి కోసమే కదా. అమ్మా, వీణ్ణి కొట్టారమ్మా, అందుకే తట్టుకోలేకపోతున్నామ్మా. మీరు ఇలా ఆవేశంగా వెళ్ళి వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు ఊరుకుంటారా? అందుకని ఇప్పుడు దెబ్బలు తిని కూడా ఇలా ముడుచుకొని కూర్చోమంటావు అత్త? నేను అలా అనట్లేదు. రాముడు కూడా వాలిని చాటుగానే చంపేశాడు. మీరేది చేసినా సీక్రెట్ గానే చేయమని చెప్తున్నాను. Hey!